హై ఫ్రెండ్స్, ఎల్ఐసి ఏజెంట్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తారా సీతారామారావు, ఎల్ఐసి క్లియర్ అడ్వైజర్. ఈరోజు మనం ఎల్ఐసి న్యూ మర్చెంట్ పోర్టల్లో ఫస్ట్ టైం సెటప్ ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం సెటప్ స్టార్ట్ చేసే ముందు మనకు కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, గూగుల్ అథెంటికేటర్ యాప్ను మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఇప్పటికీ ఈ యాప్ను ఆల్రెడీ మనలో కొంతమంది యూజ్ చేస్తున్నారు. అయితే ప్రొసీడ్ చేసే ముందు ఎగ్జిస్టింగ్ అథెంటికేటర్ యాప్లో ఆల్రెడీ ఉన్న ఐడిని డిలీట్ చేసి కొత్త దాన్ని మనం స్కాన్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ అథెంటికేటర్ యాప్లో ఉన్న ఐడిని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మన మొబైల్లో యాప్ ఓపెన్ చేసుకోండి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఐడిని లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేస్తే మనకి డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు కింద నోటిఫికేషన్లో క్యాన్సిల్ ఆర్ రిమూవ్ అకౌంట్ అని అడుగుతుంది. మనం రిమూవ్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఎగ్జిస్టింగ్ ఐడిని రిమూవ్ చేసేసాం. అంతే ఫ్రెండ్స్. Now we are all set to proceed with the first time setup. ఇప్పుడు మనం స్క్రీన్ మీద కనిపించే వెబ్సైట్ని ఓపెన్ చేసి ఫస్ట్ టైం సెటప్ని క్లిక్ చేయండి. మనకి ఈ టెక్స్ట్ బాక్స్లో యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ని అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎల్ఐసి ఐడిని ఎంటర్ చేసి చూపిస్తున్నాను. మనం ఎల్ఐసి ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మన మొబైల్కు వస్తుంది. తర్వాత వెరిఫై ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ చేశాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని అడుగుతుంది. అది మనం గూగుల్ అథెంటికేటర్ యాప్ని ఓపెన్ చేసి మీ మొబైల్లో స్క్రీన్ మీద చూపిస్తున్న స్టెప్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ రైట్ సైడ్ బాటంలో ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి స్కాన్ క్యూఆర్ కోడ్ అన్న ఆప్షన్ ఏదైతే సెకండ్ ఇమేజ్లో ఉందో అది సెలెక్ట్ చేసి ల్యాప్టాప్లో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం సెటప్ కంప్లీట్ అయ్యింది. ఒక ముఖ్య గమనిక, ఇది ఓన్లీ వన్ టైం సెటప్ మాత్రమే. మీరు ప్రతిసారి చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రొసీడ్ టు లాగిన్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం సెకండ్ వీడియోలో ప్రొసీడ్ టు లాగిన్, రిసిప్ట్ ప్రింట్ తీయటము, ఇన్వాయిస్ జనరేట్ చేయటము ఎలాగో మనం సెకండ్ వీడియోలో చేద్దాం.